హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆన్లైన్ పారిజాత. మా సంతలో తెచ్చిన కూరగాయలండి ఇవి. ఇన్ని రకాలు తెచ్చానండి. సోరకాయ, టమాటా, కాకరకాయ, వంకాయ, పాలకూర, చిక్కుడుకాయ, ఉల్లిగడ్డ మా సైడ్ అయితే 100కి 2 కిలోలండి. మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది 50 రూపాయలు కేజీ. రోజు పాలకూర వండుకున్నాను. శ్రావణ మాసంలో ఆకుకూరలు వండుకుంటే మోషన్ పెడుతుందని అంటారు, కానీ వారానికి ఒకసారి అయినా తినడం అలవాటు కదా. తెచ్చాను 20 రూపీస్ది. ఈరోజు పాలకూర. ముందుగా ఆకుకూరలు కడిగాకనే కోసుకోవాలి. నేను అలాగే కడిగాకనే కోసుకుంటానండి. కోసాక కడిగితే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ నీళ్ళలో కలిసిపోతాయి. అందుకే ఫస్టే కడిగాకనే కోసుకుంటాను నేనైతే ఆకుకూరలు. ఇలా జలపరిస్తే ఏమైనా ఇసుక మట్టి ఉంటే అడుగున పడిపోతుంది. ఇలా నీళ్ళలో జలపరియాలి ఆకుకూర. ఫ్రెష్గా ఉందండి ఆకుకూర. ఒక తిన్న రంధ్రం కూడా లేదు. ఫ్రెష్గా ఉంది ఆకుకూర. నీళ్ళు ఉట్టడమే కష్టం ఆకుకూరలకి వెళ్ళి. ఒక 10 నిమిషాలైనా నీళ్ళు ఉట్టేదాకా ఉంచుకోవాలి. లేకపోతే అలాగే కూర వండితే కూర మొత్తం మనం ఎసరు వేయకుండా నీళ్ళలాగా అయిపోతుంది కూర. పాలకూర కోస్తున్నాను. ఉల్లిగడ్డ ఒక టమాటా వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు అయితే ఏముందండి. అయితే పాలకూరలో టమాటా వేయొద్దంటారు, కానీ ఇదే ఫస్ట్ టైం అండి పాలకూరలు టమాటా వేయడం. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. రెగ్యులర్గా పాలకూరలు టమాటా వేస్తే తినొద్దంటారు. రెగ్యులర్గా అయితే ఏం వేసుకోమండి. ఉత్తదే వండుతున్నాను కదా, అందుకే ఒక్క టమాటా వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూర వండుకుందాం. పాలు వేడి చేసిన పాలు. ఒక స్టవ్ మీద ఒక స్టవ్ మీద కూర పొయ్యి మీద వేస్తే రెండు ఒకసారి ఈజీగా అవుతాయి. స్టీల్ గిన్నె కదా, ఎక్కువసేపు వేడి చేయద్దు. కొద్దిగా వెచ్చగా కాగానే ఆయిల్ పోసేయాలి.
దోశలకు నానబోస్తున్నానండి. కొంచెం మినపప్పు ఉంది. దోశలు చాలా రోజులు అవుతుంది తినాలనిపిస్తుంది. కొద్దిగా ఎర్రపప్పు, స్పూన్ కందిపప్పు, స్పూను శనగపప్పు, కొంచెం ఉంది. ఈ నానబోసుకున్నాము. తర్వాత బియ్యం నానబోసుకున్నాము. ఒక గ్లాస్ బియ్యం నానబోస్తే ఒక రోజు వస్తుందండి. ఇవన్నీ వేస్తే బాగుంటుంది కదా. మెంతులు లేవు. మెంతులు ఏముంది, సాయంత్రం వచ్చి నానబోసినా నానబోయి మనం 7 గంటలకు 8 గంటలకు రుబ్బుకోవచ్చు మిక్సీకి. ఇప్పుడైతే మెంతులు లేవండి. సాయంత్రం వెతకాలి. మెంతులు ఉన్నాయి తెచ్చినా కానీ అది ఏ డబ్బాలు ఉందో తెలియదు. ఇది గ్లాస్ బియ్యం అండి, రేషన్ బియ్యం కదా. చెరుక్కోవాలి. బియ్యం చెరుక్కొని కడిగి నానబోసుకుంటే బాగుంటుంది. ఇవి కృష్ణా వాటర్. మేము ఇట్లా క్యాన్లలో పట్టి పెట్టుకుంటాము. బియ్యం కడగడానికి, ఎసరు పెట్టడానికి. మేము కృష్ణ వాటర్ తాగడానికి 2 బిందెలు క్యాన్ పట్టి పెట్టుకుంటాం. రోజు వస్తుందండి మధ్యాహ్నంగా. ఇంతకుముందు 2 రోజులకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు మాత్రం రోజు వస్తుంది. రోజు ఏం పట్టాను, 2 డేస్కు 3 డేస్కు క్యాన్ అయిపోతుంది. అనంగా పడతా. వంట చేయడం అయితే పూర్తి అయిందండి. ఇప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. అలాగే నేను బాబు ఇప్పుడు తినడానికి రైస్ పెడుతున్నానండి. టిఫిన్ అంటూ ఏం చేయట్లేదండి. ఈ మధ్య అసలు కుదరట్లేదు. నాకు కుదరక టిఫిన్ జోలికి వెళ్ళట్లేదు. ఇలా దోశ కోసం అయితే బియ్యం మినపప్పు నానబెట్టాలండి. నేను రైస్ పెట్టుకపోను మధ్యాహ్నానికి. ఓన్లీ కర్రీ బాక్స్ పెట్టుకపోతానండి. నేను వర్క్ చేసే ప్లేస్లోనే తింటాను రైసు. కర్రీ బాక్స్ మాత్రం పెట్టుకోబోతాను. మార్నింగ్ తినాలంటే తినబుద్ధి కాదు కదా. ఇప్పుడు 8:30 అవుతుంది. 9 కల్లా ఇద్దరము వెళ్ళాలి కదా వర్క్కు. వాడు స్కూల్కు, నేను వర్క్కు వెళ్ళాలి కనుక ఇంత పొద్దున్నే తినాలనిపించదు. ఎలాగైనా తినాలి కదా. లేకపోతే మధ్యాహ్నం 1 వరకు ఆకలి బాగా వేస్తుంది. అందుకే తినాలి కనుక కొంచెం తింటాను. కొంచెం వాటర్ కూడా పోయలేదండి. పాలకూర కడిగిన వాటర్ తోటే ఇలా అయ్యింది కర్రీ. ఉట్టి పాలకూర టేస్ట్ బాగుంటుంది కదా. ఉల్లిగడ్డ వేస్తే బాగుంటుంది. అందుకే ఉల్లిగడ్డ వేసిన పాలకూరలు. ఇప్పుడు నాకు బాబుకు తినడానికి రైస్. ఏం కర్రీ? పాలకూర. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అన్నం తింటున్నాము. మీరేం చేసుకురో టిఫిన్ కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. నేను తొందర తినేస్తానండి. ఎందుకంటే మళ్ళీ నేను రెడీ కావాలి కదా, నేను సర్దుకోవాలి. అందుకే తొందర తినేస్తాను. వాడికి ఏ పని ఉండదు. తినగానే ఇక బస్సు వచ్చాక ఎక్కిపోయేటోడు. వాడు నిదానంగా తింటాడు. వాడికి నాకు పోటీ లేదు కదా. చెప్పుకుందామా? మేము ఒక సిస్టర్ వచ్చేసి మేము ఏ రోజు చికెను అన్నం తినే రోజు షార్ట్ పెడితే ఆ అమ్మాయి వచ్చేసి ఏం పెట్టిందంటే దానికి, బాబును కూడా తినని అక్క, నువ్వే ఫాస్ట్గా తింటున్నావు అని పెట్టింది. వాడికి ఏం పని ఉండదు కదా, వాడు నిదానంగా తింటాడు. మనకు పని ఉంటుంది కదా మళ్ళీ. అందుకే నేను ఫాస్ట్గానే తింటా. తినేది కొంచెం అయినా తొందరగా తినేస్తా. వాడు చూడు, వాడు ఎప్పుడు నిదానమే.
ఇప్పుడు నాలుక తినాలని పోటీ పెడుతుంది. ప్లీజ్ మా వీడియోస్ ఆదరించండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. బాయ్. చెప్పు, ఈ పోటీలో నేనే గెలుస్తున్నాను ఫ్రెండ్స్.